హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన కంటికి కనిపించని లోకం, మనకు వినిపించని శబ్దాలు, మన చుట్టూ తిరుగుతున్న ఆత్మల గాథలు, సత్యం, అపార్థం, భయం ఇవన్నీ కలిసినప్పుడు పుడుతుంది అతీంద్రియం. ప్రతి వీడియోలో మీరు వినబోతున్నది నిజ జీవితంలో చోటు చేసుకున్న మర్మమైన సంఘటనలు, హర్రర్ స్టోరీస్, ఇంకా అర్థం కాని రహస్యాలు. కాబట్టి భయాన్ని ఆస్వాదించడానికి సిద్ధం కండి. ఇప్పుడు అతీంద్రియంలోకి ప్రవేశిద్దాం. ఇది అతీంద్రియం, భయానికి కొత్త రూపం. ఈరోజు మనం చర్చించుకోబోయే యథార్థ సంఘటన పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కుర్సియాంగ్ అనే చిన్న పట్టణం. అందులో అడవిలో ఉండే ఒక స్కూల్, అక్కడ జరిగే యథార్థ సంఘటనలు. ఇవి భయాన్ని కనుమరిగించే యథార్థ సంఘటనలు. దానికి సంబంధించిన లింక్స్ ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. ఇటువంటి సంఘటనలు వాస్తవాలా, వట్టి బూటకాల మీరే తెలుసుకోగలరు. ఇక కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మీకు జరిగిన సంఘటనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెమ్మదిగా మేఘాల మధ్య నుంచి సూర్యకిరణాలు భూమిని తాకుతూ ఉన్నాయి. అడవి మధ్యలో ఉన్న పాత పాఠశాల. ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని కుర్సియాంగ్ పట్టణం. అక్కడే ఉంది ఈ డౌహిల్ విక్టోరియా బాయ్స్ హై స్కూల్. ఇది సాధారణ పాఠశాల కాదు. చాలా మంది చెబుతున్నట్టు ఇది ఆత్మను తిరిగే ప్రదేశం. ఇందులో చాలా సంఘటనలు జరిగాయి, కానీ ఈరోజు మనం 2 సంఘటనలు మాత్రం చర్చించుకుందాం. మొదటి సంఘటన 1900లలో జరిగింది. ఈ పాఠశాల మొదలైంది ఆ సంవత్సరంలో. అడవుల మధ్యలో ఉన్న ఈ స్కూల్ చుట్టూ ఎప్పుడు పొగమంచు కమ్మేసి ఉంది. దట్టమైన అడవి కదా, అందుకే పొగమంచు దట్టంగా ఉంటుంది. రాత్రి వేళల్లో గాలి చప్పుళ్ళు, చెట్ల కొమ్మల చప్పుడు, మరియు ఎప్పుడెప్పుడో వినిపించే చిన్న పిల్లల నవ్వులు. ఒకసారి స్కూల్ వాచ్మెన్ రాత్రి గస్తీ వేస్తున్నాడు. అతని కళ్ళ ముందు ఒక తలలేని బాలుడు అడవిలోకి నడుస్తున్నాడు. ఆ వాచ్మెన్ అరిచేలోపే ఆ తలలేని బాలుడు అడవిలో కనిపించకుండా పోయాడు. ఆ రోజు తర్వాత ఆ వాచ్మెన్ తన స్వగ్రామంకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ స్కూల్ వైపు రాలేదు. ఇక రెండవ సంఘటన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్కూల్ దగ్గరలో ఒక రోడ్డుపై చాలామంది ప్రయాణికులు చెప్పినట్టు వాళ్లకు ఒక నల్ల బట్టలు వేసుకున్న ఆత్మ కనిపించేది. ఆమె రాత్రిలో నెమ్మదిగా రోడ్డుపై నడుస్తూ ఆగి ఆగి వెనక్కి చూసేది. వాళ్ళు తల తిప్పేలోపే ఆమె ఆచూకీ లేకుండా పోయేది. స్కూల్ వెనుక వైపు ఉన్న డౌహిల్ ఫారెస్ట్. ఇది ఆ ప్రదేశంలోని అత్యంత హాంటెడ్ ఏరియా. ఇక్కడ వేటగాళ్ళు, ట్రెక్కర్లు చెప్పినట్లు వారు అడవిలోకి వెళ్ళినప్పుడు ఎవరో వెనుక నుండి అడుగులు వేస్తున్నట్లు, చెట్ల మధ్య ఎవరో చూస్తున్నట్లు అనిపించేది. ఒకసారి 2 యువకులు ట్రెక్కి వెళ్ళి తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత వారి శరీరాలు అడవిలో కనబడ్డాయి. గాయాలు లేకుండా, కానీ ముఖం నీలిరంగులో, కళ్ళు తెరిచి భయంతో గట్టిగా నిలిచిపోయాయి. ఇక పాఠశాలలో రహస్యాల గురించి చర్చించుకుందాం. పాఠశాల టీచర్లు చెబుతున్నట్లు కొన్ని క్లాస్ రూమ్లో ఎప్పుడూ చల్లగా ఉంటాయి. అక్కడ కూర్చున్న వారికి ఎవరో వెనుక నుండి ఊదుతున్నట్టు అనిపిస్తుందట. ఒకసారి ఓ విద్యార్థి చెప్పాడు, రాత్రి హాస్టల్లో ఎవరో నడుస్తున్న శబ్దం విన్నాను, కానీ ఎవ్వరూ లేరు. తర్వాతి ఉదయం ఆ పిల్లవాడు జ్వరంతో పడిపోయాడు. అతని నోట ఒక్క మాట రాలేదు. ఇప్పటికీ కొనసాగుతున్న భయం. ఇప్పటికీ కుర్సియాంగ్ ప్రాంత ప్రజలు చెబుతున్నారు, సాయంత్రం 6 గంటల తర్వాత డౌహిల్ దగ్గరికి పోకూడదు అని అనుకుంటూ ఉంటారు. చాలామంది చెబుతారు, ఆ తలలేని బాలుడి ఆత్మ ఇంకా అడవిలో తిరుగుతూనే ఉంది. ఎవరికైనా ఆత్మ ఎదురైతే కొన్ని రోజుల్లో అనారోగ్యం వస్తుందని, లేదా నిద్రలో భయంకర కలలు వస్తాయని చెబుతారు. ఇది కల్పిత కథ కాదు. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత హాంటెడ్ ప్లేసెస్ లిస్టులో అధికారికంగా ఉంది. ఎన్ని సైన్స్ వివరణలు ఇచ్చినా రాత్రి పొగమంచు మధ్య నడుస్తున్నప్పుడు ఆ అడవిలో ఒక తలలేని నీడ కనిపిస్తే మీరు ధైర్యంగా నిలబడగలరా? లేదు కదా. ఈ కథ మన సబ్స్క్రైబర్
వారి సన్నిహితుల సర్కిల్‌లో తెలుసుకొని మనకు చేరవేశాడు. ఆ కథల రూపంగానే ఈరోజు మన ఈ అతీంద్రియ సంఘటన చర్చ. చూసారు కదా ఫ్రెండ్స్! మరొక వీడియోలో ఇంకో భయానక సంఘటనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అతీంద్రియం, భయానికి కొత్త రూపం.